గం గణపతయే నమః. హరిః ఓం. వాల్మీకి రామాయణం బాలకాండలో జనకుడు శివధనస్సు చరిత్రను తెలుపుట, సీతాదేవిని వివాహమాడగోరి వచ్చిన రాజకుమారులు తీరుతెన్నులను వివరించుట. ధర్మాత్ముడైన జనక మహారాజు విశ్వామిత్ర మహర్షిని మహాత్ములైన రామలక్ష్మణులను విధి విధానముగా పూజించి ఆ మహర్షితో ఇట్లు నుడివెను. పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షి, నీకు స్వాగతము. నేను ఏమి చేయవలనో ఆజ్ఞాపింపుడు. నేను మీ ఆజ్ఞానువర్తిని. మహానుభావుడైన జనకుడు ఇట్లు ప్రార్థింపగా, ధర్మజ్ఞుడు వాక్చతురుడు అయిన విశ్వామిత్రముని ఆ వీరునకు జనకునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ రాజా, వీరు దశరథ మహారాజు కుమారులు, జగత్ ప్రసిద్ధులైన క్షత్రియ వీరులు. మీ కడనున్న శ్రేష్టమైన ధనస్సును చూడగోరుచున్నారు. నీకు శుభమగుగాక. ఆ చాపమును చూపించుము. ఈ రాజకుమారులు దానిని దర్శించి తమ ముచ్చట తీర్చుకుని వెళ్ళుదురు. ముని పలుకులను విని జనకుడు ఆ ఋషితో ఇట్లు వచించెను. ఓ మహాత్మా, ఈ విల్లు మా ఇంట ఉండుటకు గల ప్రయోజనమును గూర్చి తెలిపెదను వినుడు. నిమి వంశమున 6వ చక్రవర్తి అయిన దేవరాతుడు అను మహారాజు మిగుల ఖ్యాతి వహించినవాడు. మహేశ్వరుడు అతనికి ఈ ధనస్సును న్యాసముగా ఇచ్చెను. పూర్వము దక్షయజ్ఞమును ధ్వంసమనర్చు సమయమున మహాపరాక్రమశాలి అయిన శివుడు లీలగా ఈ ధనస్సును ఎక్కుపెట్టి క్రుద్ధుడై దేవతలతో ఇట్లనెను. ఓ దేవతలారా, హవిర్భాగములను కోరుచున్న నాకు వాటిని సమకూర్చని కారణమున మిక్కిలి శ్రేష్టములైన మీ శిరస్సులను ఈ ధనస్సుతో ఖండించెదను. అంతట దుఃఖితులైన దేవతలందరూ ఆ పరమేశ్వరుని ప్రసన్నునిగా చేసుకొనుటకై ఆయనను ప్రార్థించిరి. పిమ్మట శివుడు వారి ఎడ ప్రసన్నుడాయెను. సంతుష్టుడైన ఆ పరమశివుడు ఈ మహాధనస్సును దేవతలకు కానుకగా ఇచ్చెను. పిమ్మట వారు మా వంశమున పూర్వజుడైన దేవరాతునకు దీనిని న్యాసముగా సమర్పించిరి. ఒకప్పుడు నేను యాగ నిమిత్తమై భూమిని దున్నుచుండగా నాగటి చాలు నుండి ఒక కన్య వెలువడెను. నాగలి చాలున లభించినందున ఈమె సీత అని ప్రసిద్ధికెక్కెను. ఈమె భూమి నుండి ఆవిర్భవించినప్పటికిని నేను ఉపచారములను నేర్పుట వలన నా కూతురు అయినది. అయోనిజ అయిన ఈ కన్యకు పరాక్రమమే శుల్కము అనగా పరాక్రమవంతుడు మాత్రమే ఈమెను వివాహము చేసుకొనుటకు అర్హుడు. ఓ మునీశ్వర, భూతలము నుండి వెలువడి నా కుమార్తెగా పెరిగి పెద్దదైన ఈమెను పరిణయమాడుటకు పెక్కుమంది రాజకుమారులు విచ్చేసిరి. ఓ పూజ్యుడా, నా కుమార్తెను పెండ్లియాడగోరి వచ్చిన ఆ రాజకుమారులు తగు పరాక్రమశాలురు కానందున ఈమెను ఎవ్వరికిని ఇయ్యలేదు. మునివర, రాజులందరూ కలిసి మిథిలకు వచ్చి ధనస్సును ఎక్కుబెట్టి తమ పరాక్రమమును పరీక్షించుకొనగోరిరి. అట్లు కుతూహలపడిన వారికి ఆ మహాశివధనస్సు ప్రదర్శింపబడెను. అప్పుడు వారిలో ఎవ్వరునూ దానిని ఎక్కుపెట్టలేకపోయిరి సరికదా, కనీసము కదుల్చుటకునైనను సమర్థులు కాలేకపోయిరి. తపోధనుడవైన ఓ మహాముని, ఆ వచ్చిన రాకుమారులలో పరాక్రమము స్వల్పమని గ్రహించి వారికి కన్యనిచ్చుటకు నేను సమ్మతింపలేదు. అనంతరము జరిగిన విశేషములను తెలిపెదను వినుడు. అల్ప పరాక్రమవంతులైన ఆ రాజ నందరూ మిక్కిలి కుపితులై మిథిలా నగరమును ముట్టడించిరి. ఆ మహారాజులు అందరూ పరాక్రమ ప్రదర్శన మిషతో తమను అవమానించినట్లుగా భావించి మిగుల రోషావేశపరులై మిథిలా వాసులను అన్ని విధములా బాధింపసాగిరి. ఇట్లు 1 సంవత్సరము గడువగా నా దుర్గ రక్షణ సాధనములన్నీయును అన్ని విధములా దెబ్బతినెను. ఓ మునీశ్వర, అందులకు నేను మిగుల వకచితిని. అనంతరము తపస్సు ద్వారా నేను దేవతలందరినీ ప్రసన్నులను చేసుకుంటిని. అందులకు సమస్త దేవతలను పరమ ప్రీతులై నాకు చతురంగ బలములను అనుగ్రహించిరి. ఆ రాజులెల్లరను చావు దెబ్బలు తిన్నవారై భంగపాటునకు లోనైరి. అల్ప పరాక్రమశాలురై పాపకర్మలకు ఒడిగట్టిన వారందరూ తేజోవిహీనులై మంత్రులతో కూడి నలుదిక్కులకును పారిపోయిరి. తపస్సంపన్నుడవైన ఓ మునీశ్వర, మిక్కిలి ప్రభావం గల ఈ ధనస్సును రామలక్ష్మణులకును చూపెదను. ఓ మహాముని, శ్రీరాముడు ఈ శివధనస్సును ఎక్కుపెట్టినచో ఆయా అయోనిజ అయిన నా కూతురకు సీతాదేవిని ఈ దాశరథికి సమర్పింపగలను. విశ్వామిత్ర మహాముని జనకుని పలుకులు విని
ఆ మహారాజుతో శ్రీరామునకు ఆ శివధనస్సును చూపుము అను నుడివెను. అనంతరము ఆ జనక మహారాజు గంధ పుష్పమాలలతో చక్కగా అలంకృతయ్యున్న ఆ దివ్య ధనస్సును ఇక్కడికి చేర్చుడు అని కార్యదక్షులైన మంత్రులకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ సచివులు జనకుని ఆదేశము మేరకు ధనస్సును భద్రపరిచిన ప్రదేశమున ప్రవేశించిరి. పిమ్మట రాజు ఆజ్ఞాపించిన విధముగా ఆ ధనువును ముందుంచుకొని బయటికి వెడలిరి. బలిష్ఠులు దీర్ఘకాయులు అయిన 5,000 మంది పురుషులు 8 చక్రముల శకటముపై గల ఆ ధనుప్పేటికను మిక్కిలి శ్రమతో ఎట్టకేలకు లాగుకొని వచ్చిరి. ఆ రాజుగారి మంత్రులు ధనస్సును భద్రపరిచిన ఇనుప పేటికను తీసుకొని వచ్చి దైవతుల్యుడైన జనక మహారాజుతో ఇట్లు వచించిరి. ఓ మహారాజా, ఈ శ్రేష్టమైన ధనస్సు మహామహులైన రాజులందరి నుండియు పూజలను అందుకొనినది. మిథిలాప రాజేంద్ర, మీరు అభిలషించినట్లు శ్రీరామునకు చూపదగిన ధనువిదియే. వారి మాటలను విని జనకుడు అంజలి ఘటించి మహాత్ముడైన విశ్వామిత్రుని తోడను రామలక్ష్మణులిరువురి తోడను ఇట్లు పలికెను. ఓ బ్రహ్మర్షి, మా పూర్వీకులైన మహారాజులందరూ పూజించుచు వచ్చిన దివ్య ధనువిది. సీతాదేవిని పరిణయమాడగోరిన మహావీరులైన రాజులు ఈ మహాధనస్సును ఎక్కుపెట్టలేక చతికిలబడిరి. ఈ శివధనస్సును ఉంచుటకును, అల్లెత్రాడును కూర్చుటకును, బాణమును సంధించుటకును, అల్లెత్రాడును లాగుటకును, కనీసము దానిని ఎత్తుటకైనను సమస్త దేవతలు గాని, అసురులు గాని, రాక్షసులు గాని, అగ్రశ్రేణికి చెందిన గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, నాగులు గాని సమర్థులు కాలేకపోయిరి. ఇక సామాన్యులైన మానవుల విషయం చెప్పనేలా. మహాత్ముడవైన ఓ మునీశ్వర, అట్టి మహాశక్తివంతమైన ధనస్సు ఇచ్చటికి చేర్చబడినది. ఈ రాజపుత్రులకు దీనిని చూపింపుడు. ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు జనకుని మాటలను విని, నాయనా రామా, ఈ ధనస్సును చూడుము అని రఘువరునితో అనెను. అంతట శ్రీరాముడు మహర్షి ఆదేశమును అనుసరించి ఆ ధనస్సును భద్రపరిచిన పేటికను తెరచి ధనువును చూచి ఇట్లు నుడివెను. ఓ బ్రహ్మర్షి, ఇప్పుడే ఈ మహాధనస్సును చేతితో తాకి చూచెదను. దానిని పైకెత్తి అల్లెత్రాడును సంధించుటకు పూనుకొనెదను. అందులకు జనకుడును విశ్వామిత్రుడును సరే అని పలికిరి. అంతట ఆ రఘునందనుడు వేల కొలది సదస్సులు చూచుచుండగా ముని ఆజ్ఞను అనుసరించి ధనుస్సు మధ్య భాగమును అవలీలగా పట్టుకొనెను. ధనుర్విద్యా కుశలుడు మహాశక్తివంతుడు అయిన శ్రీరాముని కర స్పర్శ మాత్రముననే ఆ ధనస్సు వంగెను. అప్పుడు ఆ నరశ్రేష్ఠుడు వింటి నారిని సంధించి దానిని ఆకర్ణాంతము లాగెను. వెంటనే ఆ విల్లు పెళ్ళున విరిగెను. ఆ ధనుర్భంగ ధ్వని పిడుగుపాటు వలె భయంకరముగా ఉండెను. పర్వతములు బ్రద్దలైనట్లు వినిపించెను. భూమి కంపించెను. విశ్వామిత్ర మహర్షియు, జనక మహారాజు, నరోత్తములైన రామ లక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ ఆ మహాధ్వనికి మూర్ఛిల్లి పడిపోయిరి. కొంత తడవునకు ఆ జనులందరూ మూర్ఛ నుండి తేరుకొనిరి. శ్రీరాముడు శివధనస్సును ఎక్కుపెట్టునో లేదో, అతడు తనకు అల్లుడు అగును కాడో అని కలవరపడుచున్న జనకుని యొక్క మనస్సు కుదుటపడెను. పిమ్మట వాక్చతురుడైన ఆ రాజు అంజలి ఘటించి విశ్వామిత్ర మునితో ఇట్లనెను. ఓ మహాత్మా, దశరథుని కుమారుడైన శ్రీరాముని దివ్య పరాక్రమమును ప్రత్యక్షముగా చూచితిని. ఇది అత్యద్భుతమైనది, ఊహలకందనిది. ఇట్లు జరుగునని నేను తలంపనే లేదు. అయోనిజ అయిన నా కూతురు సీత దశరథుని కుమారుడు రూపగుణ సంపన్నుడు అయిన శ్రీరాముని భర్తగా పొంది మా వంశ కీర్తి ప్రతిష్టలను ఇనుబడింపజేయగలదు. మా వంశమునే తరింపజేయగలదు. ఓ కౌశిక, పరాక్రమవంతునికి సీత భార్యయగును అను నా ప్రతిజ్ఞ నెరవేరినది. నా కూతురు నాకు ప్రాణముల కన్నా మిన్నయైనది. మా సీతమ్మ శ్రీరామునికి ఇయ్యదగినది. ఓ బ్రహ్మర్షి, మీ అనుమతి అయినచో నా మంత్రులు రథములపై శీఘ్రముగా అయోధ్యకు వెళ్ళుదురు. దీని వలన మీ కీర్తి కాంతులు వెల్లివిరియును. వారు వీర్యశుల్క అయిన సీతాదేవి ప్రణయ వృత్తాంతమును వినమ్ర వచనములతో దశరథ మహారాజు గారికి పూసగుర్చినట్లు తెలిపి చక్కగా ఆహ్వానించి ఆ ప్రభువును మా మిథిలా నగరమునకు తీసుకుని వత్తురు.
మునీశ్వరులైన మీ యొక్క రక్షణలోనున్న రామలక్ష్మణులను గూర్చి ఆ మహారాజునకు వివరించి సంతృప్తి పరిచి, వారు ఆయనకు అతి శీఘ్రముగా